ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు 75వ వసంతంలోకి అడుగు పెడతా ఉన్నాడు. ఆయన రాజకీయ చరిత్రను గనక మనం చూసినట్టయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు అంటారు. అదే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి ప్రతిభా పాటవాలను విశ్వవ్యాప్తం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గురించి మీరు ఏం చెప్తారు? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో అంచెలంచెలుగా ఎదిగి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాలను శాసించే నేతగా ఎదిగాడు. ఆయన జీవితం అనేది ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం, ముఖ్యంగా యువతకి. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడుకునే విధంగా ఈ తెలుగు రాష్ట్ర రాజకీయాలని పరిస్థితుల్ని మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టిన నేపథ్యం కావచ్చు, ఆయన వచ్చిన విధానం కావచ్చు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఎందుకంటే మనం సినిమాల్లో మాట్లాడుకుంటూ చూపిస్తూ ఉంటారు, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక ముఖ్యమంత్రి అవ్వడం, ప్రధానమంత్రి అవ్వడం, ఒక కంపెనీకి సీఈఓలు అవ్వడం. అది నిజ జీవితంలో మన కళ్ళ ముందు మనం చూసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో నారావారిపల్లి అనే ఒక మారుమూల గ్రామంలో పుట్టి 20 ఇళ్ళుండే ఒక గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి. తను చదువుకునేదానికి అందరిలాగే ఆ రోజుల్లో ఎలాగుండేదో నడిచి మట్టి రోడ్లో నడిచి వెళ్ళిన వాడే, వాళ్ళ ఇంట్లో కట్టెల పొయ్యితో వండినప్పుడు తిన్నవాడే చంద్రబాబు నాయుడు గారు. కానీ తాను ఎదుగుతూ, తాను ఒక నాయకత్వ స్ఫూర్తితో, ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతో తాను ఎదుగుతూ ఒక నాయకత్వ పటిమనేది ఏర్పరచుకొని తన చుట్టూ ఉండే వాళ్ళ బాగు కొరకు పనిచేస్తూ ఎదిగాడు. ఆ విధంగా అది ఆనాటి కాంగ్రెస్ పార్టీ మెచ్చి శాసనసభ్యుడిగా టికెట్ ఇవ్వడం, ఆ తర్వాత శాసనసభ్యుడిగా గెలవడం, శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత తన నియోజకవర్గంలో, ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో రైతులకి నీటి సమస్య ఉంటే ఆ నీటి సమస్యను తీర్చారు. ఆ తర్వాత అక్కడ ఉండే మహిళలకి, వీళ్ళకి పాడి లావులు ఉంటే వాళ్ళకి అండగా నిలబడడం జరిగింది. అదేవిధంగా వాటర్ ప్రాబ్లమ్స్కు మళ్ళీ షెడ్లు కావచ్చు, ఇలాంటివి కట్టడానికి కావచ్చు, అప్పుడు రూపకల్పన వాళ్ళ నియోజకవర్గంలోనే చేయడం జరిగింది. మహిళా సాధికారతని తన నియోజకవర్గం నుంచే నాడు మొదలు పెట్టడం జరిగింది. ఆ విధంగా పెట్టి ఎమ్మెల్యేగా సక్సెస్ అవ్వడం. ఆ తర్వాత జిల్లాలో ఉండే నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారు బాగా కష్టపడుతున్నారు, మంచిగా ఉంది, అలాంటి వ్యక్తి మా జిల్లాకు మంత్రిగా ఉండంటే మంత్రిగా బాధ్యతను చేపట్టి మంత్రిగా ఆనాడు అంజయ్ గారి క్యాబినెట్ నుంచి మంత్రిగా అవ్వడం, ఆ తర్వాత మంత్రిగా తన అనుకున్న సేవల్ని చేయడం, అవన్నీ మెచ్చడం జరిగింది. ఆ తర్వాత వివాహం చేసుకోవడం జరిగింది. ఎన్టీ రామారావు గారితో పరిచయం, ఆ తర్వాత భువనేశ్వరి గారితో వివాహం, ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారడం, తెలుగుదేశం పార్టీ స్థాపించడం, చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినప్పుడు కూడా ఒక సాధారణ వ్యక్తిగా వెళ్ళడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో తాను ఒక సాధారణ కార్యకర్తగా జాయిన్ అయి 1984లో నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో సంక్షోభం వస్తే ఆ సంక్షోభం నుంచి ఎన్టీ రామారావు గారికి అండగా నిలబడ్డాడు. పార్టీ క్యాడర్ని, కార్యకర్తలకు ఒక భరోసానిస్తూ ఢిల్లీలో పరేడ్ నిర్వహించి ఆనాడు ఇండియా అంటే ఇందిరా అన్న ఇందిరాగాంధీని ఢీకొట్టి మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఎన్టీ రామారావు గారిని ప్రభుత్వం ఏర్పాటు అవడానికి ఆనాడు కృషి చేయడం జరిగింది. ఎవరు? మన ఈనాటి ముఖ్యమంత్రి, నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు. అది మెచ్చిన ఎన్టీ రామారావు గారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1985లో ఎన్నికలు వస్తే ఎమ్మెల్యే టికెట్ తీసుకోకుండా పార్టీ పటిష్టత కోసం పనిచేయడం జరిగింది. పార్టీ పటిష్టత కోసం ఏ విధంగా పనిచేయడం జరిగిందంటే మనం చూసుకుంటే అదొక స్ఫూర్తిదాయకం. తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఇంత బలమైన క్యాడర్ ఉందంటే తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాం అన్న వాళ్ళు చరిత్రలో లేకుండా పోయారు, కానీ తెలుగుదేశం పార్టీ వెంట్రుకు కూడా పీకలేకపోయారంటే దానికి పునాదులేసింది 1985లో చంద్రబాబు నాయుడు గారు. పార్టీ శిక్షణ శిబిరాలు నిర్వహించడం కావచ్చు, కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు, ఇవన్నీ నిర్వహించి పార్టీ క్యాడర్ని, ఒక బలమైన క్యాడర్ని తెలుగుదేశం పార్టీకి అందించడం వల్ల నాడు కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారు పోషించడం జరిగింది. ఆ విధంగా పోషించారు. మళ్ళీ ఆ తర్వాత 1989 ఎన్నికల్లో కుప్పం నుంచి కంటెస్ట్ చేయడం, కుప్పంని కంటెస్ట్ చేసి అక్కడి నుంచి గెలవడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఎమ్మెల్యే కాకముందు కుప్పానికి ఎమ్మెల్యే అయిన తర్వాత అనే విధంగా అభివృద్ధిని మార్చడం, ఈ విధంగా చేయడం జరిగింది. ఆ తర్వాత ఆనాడు ముఖ్యంగా శాసనసభల గురించి మాట్లాడుకుంటే 1989-94 మధ్య ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం జరిగింది, ఈయన ప్రతిపక్షంలో ఉండడం జరిగింది. ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడు ఎదురుగా ఉన్నది రాటుదేలిన రాజకీయ నాయకులు ఎవరు? మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి. అలాంటి నాయకుల్ని సైతం ధైర్యంగా ఎదుర్కొని ప్రతిపక్షం, ఒక బలమైన ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలో చూపించారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే ఆయన బయటికి వెళ్ళడం జరిగింది. ఆనాడు సభలో నడిపించింది చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్య కూడా ఒక మాట అన్నారు, ఒకప్పుడు రాజకీయాలు ఎంతో హుందాతనంగా ఉండేటివి, నేను యువకుడుగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడు చెన్నారెడ్డి గారు శాసనసభలో మాట్లాడుతుంటే నేను బల్ల గుద్ది ప్రశ్నిస్తే నువ్వేంటి బల్ల గుద్దుతున్నావు? అవును గుద్దుతాను, మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని ఇంకా గట్టిగా గుద్దుతానని చెప్పినప్పుడు అప్పుడు ఆయన కూడా ఒక హుందాతనంగా సమాధానం ఇచ్చేది. అలా ఉన్నాయి ఆనాడు రాజకీయాలు. ఈనాడు
రాజకీయాల్లో వ్యక్తిగత హననం చేస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టించారు కొంతమంది. ఆనాటి రాజకీయాలే బాగున్నాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఆనాడు 1989-94 మధ్య ఆయన ఎదుర్కొన్నది ఎవరిని? మర్రి చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, కోట్ల కాంగ్రెస్ పార్టీలో రాటుదేలిన రాజకీయ నాయకులు. అలాంటి వాళ్ళనే ఆ వయసులో ఎదుర్కొన్నారంటే ఆ రోజే తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఒక భరోసా, ఇతను ఒక నాయకుడు అవుతాడని నమ్మారు. ఆ తర్వాత 1995లో కొన్ని అనివార్య కాలం వల్ల ఏమంటే రాముని కన్నా రాముని బాట గొప్పదన్నట్టు, రాముడితో ఆంజనేయుడు యుద్ధం చేసిన అని చెప్పినట్టు ఆనాడు పార్టీలో కొన్ని సంఘ విద్రోహ శక్తుల నుంచి పార్టీని కాపాడుకోవడం కోసం, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం అనివార్య బాధ్యతలతో అనివార్య సమయంలో ఆనాడు బాధ్యతలు చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రిగా. నాటి నుండి నేటి వరకు ఈ తెలుగు జాతి కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నారు ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ఒక స్ఫూర్తి. ముఖ్యమంత్రి అయ్యాను, నాకు పదవి వచ్చింది అనుకోలే, నా పైన ఒక బాధ్యత పెరిగింది, ఈ తెలుగు జాతి కోసం నేను పనిచేయాల్సి ఉంది, నేను ఏ పరిస్థితుల నుంచి అయితే ఈ విధంగా వచ్చానో ఆ పరిస్థితులను రూపుమాపాలి, ఎందుకంటే పేదరిక నిర్మూలన జరిగిన నాడే నా తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు అని నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఆ రోజు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి పునాదులు వేయడం జరిగింది. గట్టి ఎన్టీ రామారావు గారిని చూశారు. ఎన్టీ రామారావు గారిది ఒక స్టైలు, చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అయ్యారు, ఏం చేస్తారనుకుంటే ఒక కొత్త ఒరవడితో పరిపాలన అంటే ఇలా ఉండొచ్చు అని చేసి చూపించాడు. దాంట్లో ముఖ్యమైనవి అప్పుడు వరకు ఆఫీసులకే పరిమితమైన అధికారులను ప్రజల వద్దకు పాలన అని చెప్పి ప్రజల మధ్యలోకి పంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా జన్మభూమి అని చెప్పి ఊరెల్లో పల్లెల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఒక ఊర్లో ఏమేం కావాలి, ఒక ఊరు అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి, ఊర్లో పరిస్థితులు మారాలంటే ఏం కావాలి, ఒక ఊరు అభివృద్ధి చెందాలన్నా పరిస్థితులు మారాలన్నా ఆ చుట్టుపక్కల ముఖ్యంగా విద్య, వైద్యం ఇలాంటివి ఉండాలని చెప్పి ప్రాథమిక హాస్పిటల్ని, ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం కావచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన మార్కు ఎడ్యుకేషన్ సిస్టంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, వాళ్ళు చేసింది ప్రధానంగా ఏంటంటే మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ విద్యా సంస్కరణలో ముఖ్యంగా కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల, 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్, మండలానికి ఒక జూనియర్ కాలేజ్, డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, అదేవిధంగా అంగన్వాడీలు, గురుకులాలు, అదేవిధంగా బీసీ స్టడీ సర్కిళ్ళు, డిజిటల్ క్లాస్ రూమ్లు, వర్చువల్ క్లాస్ రూమ్లు, ఈ విధంగా ఎన్నో తీసుకొని వచ్చి విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని వచ్చారు. ఇదే కాకుండా చదువుల పండగ అని ఒక కార్యక్రమం నాడు చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేయడం జరిగింది. ఎందుకోసం రూపకల్పన చేశారో తెలుసా? ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేదంటే వ్యవసాయం లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగాలు అనేది కొన్నే ఉన్నాయి. వ్యవసాయం అనేది అందరికీ భూమి లేదు. ఈ రాష్ట్రాల్లో అందరికీ భూములు ఎక్కడా లేదు. భూమి కొంతమందికి మాత్రమే ఉంది. భూమి ఉండేవాడు వాడు పనులను పెట్టుకొని పని చేపించుకోవాలి. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఆ రోజు పనికి వెళ్తేనే వాళ్ళ పొట్ట నిండేది. అలాంటి సమయంలో ఇది కాదు మన రాష్ట్రం పురోగతి సాధించాలి, ప్రపంచం ముందుకెళ్తూ ఉంది, మనం కూడా వినూత్న ఆలోచనలతో ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆనాడు చదువుల పండగ అనే ప్రోగ్రాం పెట్టి ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించి ఎంతోమంది పేదలు, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఉండే పిల్లల్ని తీసుకొని వచ్చి పాఠశాలలకి తెప్పించి వాళ్ళని చదివిపించి నేడు ఆ రోజు ఆయన బలవంతంగా చదివిపించాడు. కానీ ఆ తర్వాత వాళ్ళ చదువుని ఇష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, గ్రూప్ 1 ఆఫీసర్లుగా, గ్రూప్ 2 ఆఫీసర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఈరోజు ప్రపంచంలో నలుమూలల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థలో చేసిన మార్పులు. ఇవి మాత్రమే కాకుండా మనం ఇంకా ఇన్డెప్త్గా వెళ్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో ఈ విధంగా చేసేటప్పుడు ఎంతోమంది గేలు చేశారు, ఇవేమిటి అని. కానీ ఈరోజు దానివల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వాళ్ళే. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే విద్యా వ్యవస్థలో ఈ విధమైన మార్పులు తీసుకొని రావడం, ఈ తర్వాత పాస్ పర్సెంటేజ్ పెరగడం, ఇవన్నీ జరిగాయి. అదేవిధంగా అందరూ చదువుతూ ఉన్నారు. అందరూ చదువుతూ ఉంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, ఏ రంగంలో వాళ్ళని చదివిపియాలి, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రపంచం మొత్తం తిరిగితే ఐటీ అనేది ఒకటి ఉంది. ఆ ఐటీ రెవల్యూషన్ రేపు ప్రపంచం మొత్తం దానిపైన డిపెండ్ అవుతుందని చెప్పి మన పిల్లలు ఐటీ చేయాలి, ఇంజనీరింగ్లు చదవాలి అని చెప్పారు. ఆ రోజు మనకంటూ ఒక ఐకానిక్ టవర్ ఉండాలని హైటెక్ సిటీ నిర్మాణం చేయడం కావచ్చు. ఆ తర్వాత ఏదైనా ఒక పెద్ద కంపెనీని తీసుకొని వస్తే దాని చుట్టూ కొన్ని వందల కంపెనీలు వస్తాయని నమ్మి ఆనాడు మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్కి తీసుకొని, హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెట్టిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి, హైటెక్ సిటీ కట్టిన తర్వాత రూపురేఖలు మారిపోయాయి. కానీ ఆనాడు కూడా కొంతమంది అన్నారు, ఏం చంద్రబాబు కంప్యూటర్లు గుడ్లు పెడతాయా, అదేదో నీ కులం కోసం కట్టుకుంటున్నావా ఆ టవరు అని కూశారు నాటి కాంగ్రెస్ పాలకులు. కానీ ఈరోజు దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఆనాడు గేలి చేసిన కుటుంబాలు కూడా ఈరోజు లబ్ధి పొందుతున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారి మార్క్. దీనికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళి నిలబడితే సాయంత్రం 5 గంటల 6 గంటల టైం ఎంతమంది వస్తారు, వాళ్ళది ఏ ప్రాంతం, వాళ్ళది ఏ కులం, వాళ్ళది ఏ మతం. ఆనాడు చంద్రబాబు నాయుడు నా కులం అనుకోలా, తెలుగు వాళ్ళ అభ్యున్నతి కావాలి, తెలుగు వాళ్ళ అభివృద్ధి కావాలి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ప్రపంచాన్ని శాసించాలి అని కష్టపడ్డాడు.
ఆయన పడ్డ కష్టానికి ఈరోజు ఫలితం ఇది. ఒక నాయకుడు భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తాడంటాడు కదా, ఈ విధంగా ఆలోచిస్తారు. ఆ విధంగా ఒక ఐటీ రెవల్యూషన్ అనేది ఈ తెలుగు రాష్ట్రాల్లో తీసుకొని వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇంకా ఈ విధంగా అందరూ చదువుకున్నారు, కష్టపడ్డారు, అయ్యారు. మహిళల గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మహిళల పరిస్థితులు ఎలా ఉండేది తెలుసా? ఎవరో 7వ తరగతి 8వ తరగతి అయిపోయిందా, పెళ్లి చేసేద్దామా, లేకపోతే ఇంత వయసు వచ్చింది కదా ఇంకేం చదివిపిస్తాంలే, ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేద్దాం, ఇంట్లో పనులు చూసుకుంటారులే అని ఉండే రోజుల నుంచి ఆడబిడ్డ చదువుకుంటే ఇంటికి వెలుగవుతుంది, ఆడబిడ్డలు ఏదైనా సాధించగలరని నమ్మి ఆనాడు కాలేజీల్లో రిజర్వేషన్ కావచ్చు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావచ్చు, స్థానిక సంస్థలు ఈ విధంగా రిజర్వేషన్ ఇచ్చారు. కొన్ని ఊర్లలో 7వ తరగతి 8వ తరగతి ఆపేస్తూ ఉంటే వెళ్ళొద్దమ్మా అంటే నేను ఒక పెద్దన్నగా ఉంటూ మీకు సైకిళ్ళు ఇస్తాను, వెళ్ళి చదువుకోండి, పక్కన ఆ విధంగా చదువుకున్నారు. ఆ విధంగా రిజర్వేషన్లు కల్పించారు, కాలేజీలో చైతన్యవంతులను చేశారు. ఆ విధంగా చదువుకొని ఈరోజు ఒకప్పుడు ఏంటంటే పల్లెల్లో ఆడబిడ్డని ఇవ్వాలంటే కట్నం ఇచ్చి చేసుకున్నాం. ఈరోజు ఎదురు కట్నం ఇచ్చేసుకునే విధంగా మహిళా సాధికారతకు ఆనాడే పునాదులు వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒకటా రెండా? అదేవిధంగా డ్వాకరా సంఘాలు తీసుకొని వచ్చి ఇంటికి మాత్రమే పరిమితమైన మహిళల్ని ఈరోజు వ్యాపారవేత్తలుగా తయారు చేసిన వ్యక్తి. ఈరోజు చూస్తే ఆనాడు డ్వాకరా, ఈరోజు ఉమెన్ ఆంటర్ప్రీనియర్స్, ప్రతి ఒక్కటి ఈ విధంగా చదివిపించాడు. మనం చూసుకుంటే ఇంకొకటి కుల వివక్షత పైన తెలుగుదేశం పార్టీ కుల వివక్షత పైన రాజీ లేని పోరాటం చేసింది. ఏ విధంగా అంటే మనం చూసుకుంటే ఈ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆనాడు పల్లెల్లో ఎలా ఉండేదంటే ఏదన్నా ఊర్లో దళితులు వస్తే పెద్ద కులం వాళ్ళ అగ్రకులాల ముందు చెప్పులు వేసుకొని బాగూడదు, వాళ్ళ తాగిన బావిలో నీళ్లు తాగకూడదు. షాపుల్లో కూడా ఏంటంటే 2 గ్లాసుల సిద్ధాంతం ఉండేది, ఒక గ్లాసు ఎస్సీలకి ఒక గ్లాసు నార్మల్గా. అలాంటి సమయంలో కుల వివక్షత పైన రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాడు ఉమ్మడి మెదక్ జిల్లాలో 1997లో ఇలాంటి కుల వివక్షత పైన పోరాటం మొదలుపెట్టారు. నాటి నుండి ఎక్కడన్నా ప్రత్యేకంగా ఒక ఫోర్స్ని ఏర్పాటు చేసి ఎక్కడన్నా షాపుల్లో 2 గ్లాసులు ఉంటే తీపిచ్చేవాళ్ళు, పల్లెల్లో ఎక్కడన్నా ఈ విధంగా ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకునేవాళ్ళు. సమాజంలో అందరూ ఒకటే అని చెప్పి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా నమ్మి సిద్ధాంతాలు చేసి రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పనిచేశారు. ఇక్కడెక్కడ ఆయన స్వార్థం లేదు, రాజీ లేదు, ఒకటే, నా తెలుగు వాళ్ళు అభివృద్ధి చెందాలి, నా తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసించాలి అని కష్టపడ్డాడు. ఒక శ్రమదానం కావచ్చు, ఒక జన్మభూమి కావచ్చు, ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు. డైలీ యువర్ సీఎం ఈ కార్యక్రమం గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి. ఈరోజు చెప్తారు అందరూ సీఎంలకి ఫోన్లు చేయడం, ఇవన్నీ టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టడం. కానీ 1997 ఆ రోజుల్లోనే ముఖ్యమంత్రి అంటే మీరు ఏ సమస్యలున్నా మాకు చెప్పండి, నేను ప్రజల సమస్యలు తీర్చడానికి ముఖ్యమంత్రి అని చెప్పాడు. అంతకుముందు ఏంటంటే కాంగ్రెస్ పాలనలో ఎలా ఉండేదంటే ముఖ్యమంత్రులు అంటే ఎక్కడో ఢిల్లీలో డిసైడ్ చేసేవాడు, ముఖ్యమంత్రి అంటే హైదరాబాద్లో ఎక్కడో పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో ఉండేవాడు తప్పితే ప్రజల కోసం ఏనాడు పనిచేసిన వ్యక్తులు కాదు ఆనాడు కాంగ్రెస్ పాలకులు. ముఖ్యమంత్రిని కనీసం పేద ప్రజలు చూసిన కూడా ఉండరు. అలాంటి సమయంలో డైలీ యువర్ సీఎం కావచ్చు, ఆయన డైరెక్ట్గా ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళడం కావచ్చు, ఎక్కడన్నా ఎవరన్నా తప్పు చేస్తే అక్కడికక్కడే చర్యలు తీసుకోవడం కావచ్చు, ఈ విధంగా చేసి చూపించాడు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలరా, ముఖ్యమంత్రి అంటే ప్రజల కోసం ఈ విధంగా పని చేయాలరా అనే విధంగా చేసి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక వ్యక్తి శక్తిగా మారాలంటే నాయకుడు అవ్వాలి, కానీ ఒక సామాన్యుడు రాజకీయ నాయకుడు అవ్వాలంటే ఇప్పుడున్నటువంటి వర్తమాన రాజకీయాల్లో ఖచ్చితంగా రాజకీయ నేపథ్యం ఉండాల్సిందే. కానీ చంద్రబాబుకి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. తండ్రి ఒక సామాన్య రైతు, తల్లి కష్టజీవి. కానీ అటువంటి కుటుంబం నుంచి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజకీయాలకు రావాలనుకుంటే నేటి తరం యువత ఏం నేర్చుకోవచ్చు అంటారు? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు మీరు అడిగిన ప్రశ్న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఒక సందర్భంలో ఒక మిత్రుడు అడగడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన ఒకటే చెప్పడం జరిగింది, పట్టుదల, కృషి ఇవి ఉంటే చాలు, రాజకీయాల్లోకి రావాలనే ప్రతి ఒక్కరికి రాజకీయ నేపథ్యం అవసరం లేదు. ఎందుకంటే నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి పుట్టి నేను ఒక పట్టుదల సంకల్పంతో ఈ విధంగా వచ్చాను. ప్రతి ఒక్కరూ రావాలనుకుంటే రావచ్చు. రాజకీయాలు అనేది ఏ ఒక్క కుటుంబానికో కాదు, ప్రజలకు మంచి చేయాలని ఏ ఒక్కరైనా కానీ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది, అవకాశాలు కల్పిస్తుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా ఏనాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, వీళ్ళకి రాజకీయ నేపథ్యం ఉందా అని చూడలేదు. వీళ్ళు ప్రజలకు మంచి చేస్తారా అనేది మాత్రమే చూశారు. కొన్ని ఉదాహరణలు చెప్తానండి. ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వ్యక్తుల్ని రాజకీయాల్లో అవకాశాలు ఇచ్చి వాళ్ళని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టారు. ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అందించిన నాయకత్వమే. ఈరోజు మనం కేసీఆర్ గారి గురించి గొప్పగా చెప్పుకుంటాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారని. ఆ కేసీఆర్ గారికి ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉందండి? ఆయన్ని మంత్రి, డిప్యూటీ స్పీకర్ వరకు చేసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన ముందుగా నేను ఇండిపెండెంట్ జెడ్పీటీసీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అని చెప్పొచ్చు. కానీ ఇండిపెండెంట్ జెడ్పీటీసీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అయినా
రాష్ట్ర స్థాయిలో ఆయనకంటూ ఒక గుర్తింపునిచ్చింది తెలుగుదేశం పార్టీ. అది సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారి ఒక సందర్భంలో అన్నారు. ఏమన్నారో తెలుసా? నేను ఇంత వాడినయ్యానంటే దేశంలో నాకు ఒక గుర్తింపు, పక్క రాష్ట్రంలో నాకు ఒక గుర్తింపు, ఇంత అభిమానం, ఇంత సంపాదించుకున్నానంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం. తెలుగుదేశం పార్టీ నాకు గౌరవాన్ని ఇచ్చింది, నాకు ఒక నమ్మకాన్ని ఇచ్చింది, ఒక ధైర్యాన్ని ఇచ్చిందని సాక్షాత్తు ఆయనే చెప్పాడు. ఈరోజు చూసుకుంటే మీరు ఎక్కడ ఏ జిల్లా నుంచి మొదలు పెడతారు చెప్పండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ 23 జిల్లాల్లో ఏ జిల్లాలో ఎత్తుకున్నా తెలుగుదేశం పార్టీ అందించిన నాయకత్వం ఈరోజు అనేక పార్టీల్లో ఉండొచ్చు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసమో, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసమో, రాజకీయ పరిణామాల కోసమో, లేకపోతే ఇంకొక దానికోసం కొంతమంది తల్లి పాలు దాగి రొమ్ము గుద్ది వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ అలాంటి నాయకత్వాన్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఆనాటి నుండి నేటి వరకు ఎంతోమందిని సాధారణ కుటుంబాల పుట్టిన వాళ్ళకు కూడా సర్పంచ్లుగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో ఎలాంటిది మార్పు లేదు. ఇంకొకటి, సంక్షేమ పథకాల గురించి మనం మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మనం ఎన్నో సంక్షేమ పథకాలు. ఈరోజు ఏంటంటే కొంతమంది అంటారు సంక్షేమం ఏముందిరా, ఎవరిచ్చారు, ఎవరు చేశారు అని చెప్పి. సంక్షేమానికి వాళ్ళకు ఆద్యులుగా కొంతమంది ఏంటంటే వక్రీకరించుకుంటారు. కానీ నిజమైన సంక్షేమం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. సంక్రాంతి కానుకలు కావచ్చు, క్రిస్మస్ కానుకలు కావచ్చు, రంజాన్ తోఫా కావచ్చు, అదేవిధంగా 5 రూపాయలకి భోజనం పెట్టడం కావచ్చు, 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బేబీ కిట్లు కావచ్చు, ఇలాంటివి ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మొదలు పెడితే ఈ తెలుగు నేలపైన దాదాపుగా 80% పైగా ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలైనవి, పూర్తయినవి, శంకుస్థాపనలు చేయబడ్డవి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కడి నుంచి, ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణ, రాయలసీమ ఏ ప్రాంతం తీసుకున్నా, ఆ పక్క ఆదిలాబాద్ నుంచి, శ్రీకాకుళం నుంచి, ఈ పక్క నెల్లూరు, చిత్తూరు, ఇటు అనంతపురం వరకు ఏ నలుదిక్కులు తీసుకున్నా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్టులు మాత్రమే ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పక్క రాష్ట్రంలో కడుతూ ఉంటే, ఇరిగేషన్ ప్రాజెక్టులు నష్టం జరుగుతూ ఉంటే, దానివల్ల నష్టపోతూ ఉంటే మన తెలుగు వాళ్ళ ఆనాడు ఎదురెళ్ళి నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నాటు మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్ట్ అయినా, కర్ణాటకలో ఆల్ట్నా ప్రాజెక్ట్ అయినా, ఏదైనా కానీ నాడైనా నేడైనా ప్రజల కోసం ఎదురెళ్ళి పోరాడింది తెలుగుదేశం పార్టీ. నాడు బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మనం చూస్తే ఇదే తెలంగాణలో ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంతకుముందు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏ రోజు భయపడుతూ ఉంటే ఎదురెళ్ళి నిలబడి మహారాష్ట్రలో పోరాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజుండే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఎర్రబల్లి దయాకర్ రెడ్డి కావచ్చు, దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు, వాళ్ళు కూడా ఆనాడు ఆ చిత్రంలో ఉన్న వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్. కానీ ఆనాడు ఎదురెళ్ళి పోరాడారు ఈ తెలుగు ప్రజల కోసం. తెలుగు ప్రజలకు కష్టం వస్తే అర సెకండ్ కూడా ఆలోచించను అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గర్వంగా చెప్పుకుంటాం అలాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో పుట్టిన. కంపెనీల విషయానికి వస్తే నాటి మైక్రోసాఫ్ట్ నుంచి మొదలు పెడితే మొన్న కియా వరకు ఎన్నో కంపెనీలను తీసుకొని వచ్చి ఈ తెలుగు నేలపైన పుట్టిన ఎంతోమంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో ఎలాంటి నాన్చు లేదు. ఎందుకంటే ఒకప్పుడు వ్యవసాయం ఇటు నుంచి మైక్రోసాఫ్ట్ తీసుకొని వచ్చి ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చారు. మొన్న కియా కార్లసీమ ఏంటంటే రాళ్లసీమని కార్లసీమగా మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది గర్వంగా చెప్పుకోవచ్చు రాయలసీమ ప్రజలు కావచ్చు. ఎందుకంటే నాడు కొండల్ని బద్దలు కొట్టి హైటెక్ సిటీ నిర్మించి ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే, నేడు రాళ్లసీమలో కార్ల కంపెనీని తీసుకొని వచ్చి లక్షల ఉద్యోగాలు కల్పించి ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రంలో ఎంతోమందికి యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల గురించి మొదలు పెడితే నాడు ఐఎస్బి నుంచి నేడు ఐఐటి, ఐజార్ వరకు ఎన్నో విద్యా సంస్థలు తీసుకొని రావడం జరిగింది. ఆయన కల్పించిన మౌలిక వసతులు ఎన్నో. ఎందుకంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ తెలుగు నేలపైన ఏ ఊరికి వెళ్ళినా, ఏ నలుమూలలకు వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు కల్పించిన మౌలిక వసతులు, అది చెక్ డ్యాములైనా, అది ఇంకొకటైనా, అది చంద్రబాబు నాయుడు గారు కల్పించినవే. ప్రాథమిక పాఠశాల అయినా, చెక్ డ్యామ్ అయినా, అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రమైనా, అదేవిధంగా హాస్పిటల్ అయినా, ఇంజనీరింగ్ కాలేజీలైనా, మెడికల్ కాలేజీలైనా అన్నీ ఆనాడు రూపకల్పన చేసి పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అదేవిధంగా దళితులకి సమాన అవకాశాలు కల్పించడం మనం చూసుకుంటే దేశంలో ఎవరు చేయని రోజుల్లో దళితుల అభ్యున్నతి కోసం, దళితుల భవిష్యత్తు కోసం ఒక నాయకత్వాన్ని అందించిన వ్యక్తి. ఏ విధంగా అంటే మనం చూసుకుంటే ఈరోజు దేశ ప్రధానమంత్రి సైతం లేచి అధ్యక్ష అనే స్థానం లోక్సభ స్పీకర్గా పార్లమెంట్లో ఆనాడు ఒక దళితుడైన గంటి మోహన్ చంద్ర బాలయోగ్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో మనం ఇక్కడ చూసుకుంటే ఎవరైతే మన ప్రతిభా భారతి గారు ఉన్నారో ఆమెని శాసనసభకు స్పీకర్గా చేయడం జరిగింది. ఇలా ఎంతోమందికి రాజకీయ అవకాశాలు కల్పించి వాళ్ళని ఉన్నత స్థాయిలో మనం చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాడు చీఫ్ సెక్రటరీగా కాకి మాధవరావు గారిని నియమించడం కావచ్చు. ఇలాంటివి ఎన్నో చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేయడం వల్ల
లబ్ధి పొందిన వాళ్ళే అని గర్వంగా చెప్పుకోగలుగుతాం. అవి మాత్రమే కాకుండా ముఖ్యంగా సర్వమత సౌభ్రాతృత్వానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అన్ని మతాలు సమానం, అందరూ సమానం, అన్ని కులాలు సమానం. తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఒక సెక్యులరిజంతో కూడుకున్న పార్టీ, అందరూ బాగుండాలి సమాజంలో అనే భావనలతో ఉండి ఉంది. ఒకసారి ఎన్టీ రామారావు గారిని కొంతమంది అడిగితే ఏమని చెప్పారు, మీది కమ్యూనిజమా ఏ ఇజం మీది అంటే మాది హ్యూమనిజం అని చెప్పారు. నేడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే నినాదంతో మాది హ్యూమనిజం మాత్రమే, మేము హ్యూమనిజం మాత్రమే చూస్తాం, మా కమ్యూనిజం ఇంకొక ఇజం ఏ ఇజం లేవు, మాకున్న ఒకే ఒక ఇజం హ్యూమనిజం అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ యొక్క సిద్ధాంతాలతో నేడు వరకు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. మనం చూసుకుంటే సమాజంలో అర్చకులకు కావచ్చు, అదేవిధంగా మౌలాములకు కావచ్చు, పాస్టర్లకు కావచ్చు, వీళ్ళందరికీ గౌరవవేతనం ఇస్తూ అందరూ సమానమే మాకు అని చెప్పి చెబుతూ నేడు పాలన సాగిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవి మాత్రమే కాకుండా ఎన్నో నూతన మార్పులు తీసుకొని వచ్చి దేశంలో తొలి డిజిటలైజేషన్ పత్రాలను చేయడంలో కావచ్చు, వీటన్నిటిలో కీలక పాత్ర పోషించింది నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఎన్నో వినూత్నమైన ఆలోచనలు చేశారు. ఈ తెలుగు ప్రజల తెలుగు నేల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం నిరంతర శ్రామికుల్లాగా నిరంతరం ఈ తెలుగు ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. నేడు 75 ఏళ్ల వయసు ఉన్నా కానీ యువకుల్లాగా మాలాంటి యువత కూడా ఆయనతో పోటీపడి పనిచేయాలి, ఆ విధంగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకోసం, ఎవరి కోసం? ఈ తెలుగు ప్రజల కోసం, ఈ తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం, నా తెలుగు వాళ్ళు, నేను పుట్టిన తెలుగు జాతి ప్రపంచాన్ని శాసించాలి అనే నమ్మకంతో నేను ఒక సంస్కరణలు తీసుకొని వచ్చే దిశలో ఉన్నాను అని చెప్పి ఆయన అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు చేసుకుంటూ తెలుగు ప్రజల కోసం 75 ఏళ్ల వయసులో కూడా 18 గంటలు కష్టపడుతూ ఉన్నాడు. ఇలాంటి నాయకుడు పుట్టిన ఈ రాష్ట్రంలో పుట్టినంత గర్వంగా ఉంది. ఇలాంటి నాయకుడు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.